న్యూస్ చదివినా లేకపోతే ఏదో టీవీలో చూసినా కూడా చాలా బాధగా ఉంటుందండి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ అన్న తర్వాత మనకి కొన్ని బాధాకరమైన విషయాలు విన్నా కానీ చూసినా కానీ ఇనీషియల్గా బాధ కలగటం సహజం. దగ్గరలో ఏదైనా ఉంటే మనం చేయగలిగే సాయం చేస్తాం. బట్ సినిమా పీపుల్గా మేము చేయగలిగేది ఏంటంటే మీరు అన్నట్టు అటువంటి కరెక్ట్ కాదు, వాటిని ఎంకరేజ్ చేయొద్దు, వాటిని ప్రోత్సహించొద్దు, అలాంటివి జరగకుండా ఉండాలి అనే మెయిన్ అవే కాన్సెప్ట్లుగా సినిమా తీయలేం. కానీ ఎందుకంటే ఆ కాన్సెప్ట్ తోటే సినిమా తీస్తే చూస్తారనే గ్యారంటీ లేదు. సినిమా అనేది ఒక వ్యాపారం కాబట్టి ఎక్కడైనా ఒక ఎపిసోడ్లోనో లేకపోతే ఒక సీన్లోనో ఒక డైలాగ్లోనో వాటికి వ్యతిరేకంగా మెసేజ్ ఇస్తూ సొసైటీలో అలాంటి యాక్టివిటీస్ని ప్రోత్సహించే వాళ్ళని ఖండించేలాగా చేయాలండి. తప్పకుండా చేస్తే సొసైటీకి యూజ్ అవుతుంది. అంటే మీరు అన్నట్టు దాన్నే బేస్ చేసుకుని సినిమా తీసి దాన్నే ఒక వ్యాపారాత్మకంగా ఆలోచించి ఆ పాయింట్ మీదే ఇనీషియల్గా క్యాష్ చేసుకుందాం అని అనుకోవటం మాత్రం 100% తప్పే అండి. కానీ సొసైటీలో జరిగే చాలా ఇన్సిడెంట్స్ సినిమాల్లో మేము చూపించట్లేదు కూడా. ఎందుకంటే ముందు అసలు సొసైటీలోనే జరుగుతాయి అనుకుంటాను నేను. కారణం సినిమాకి సెన్సార్ అనేది ఒకటి ఉంది. అంటే ఓ సెన్సార్ ఆఫీసరు ఏం కట్ చేస్తాడో, ఏం చూపిస్తే ఏం సినిమా ఆపేస్తాడో, మళ్ళీ ట్రిబ్యునల్కి వెళ్ళాలో అలాంటి భయం ఉంటుంది. బట్ సొసైటీలో అటువంటి ఏం ఉండవు. వాళ్ళ స్వార్థం, వాళ్ళ ద్వేషం, వాళ్ళ కక్ష సాధింపు ఇలాంటి ఈ ఎమోషన్స్ వల్ల వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. ఏమైనా ఉంటే అదంతా జరిగిపోయిన తర్వాత పోలీసులు రావటం, వాళ్ళ మీద కేసు బుక్ చేయటం అలాంటివి ఉంటాయి. అవి కూడా వాళ్ళు ముందుగా ప్రీ ప్లాన్డ్గా ఉంటారు కాబట్టి కొంతమంది దొరకకుండా చేస్తారు, కొంతమంది దొరికేలా చేస్తారు. ఇటువంటి టాపిక్ల మీద చాలామంది ఫ్రెండ్స్లో కూడా డిస్కషన్ వచ్చిందండి. సినిమాలు చూసి సొసైటీ పాడైపోతుందా, లేకపోతే సొసైటీలో జరిగే ఇన్సిడెంట్లను బేస్ చేసుకుని కథలు అల్లుకొని సినిమాలు తీస్తున్నారా? మొన్న మార్నింగ్ వాక్లో మా ఫ్రెండ్స్కి మాకు దాదాపు 1 hour ఇదే చర్చ అండి. ఆ చర్చ వచ్చినప్పుడు సినిమా అనేది ఎక్కడి నుంచి పుట్టింది అంటే, మనం చిన్నప్పుడు సినిమా రాక్కితం మన తాతయ్యలు వాళ్ళు, మా అమ్మమ్మలు, మా అమ్మలు ఇలాంటి వాళ్ళు కొన్ని కథలు చెప్పేవారు. ఆ కథలు చాలా ఇంట్రెస్టింగ్ అనేవాళ్ళు. ఆ ఇంటే చాలా ఉత్సాహంగా ఉండేది. ఒక రాజుకి 7 కొడుకులు, వాళ్ళు ఏదో చేపలు తెచ్చారు, ఒకటి ఎండలేదు, ఇలాంటి కథల కానించి అనగనగా కానించి విన్నాం మనం. ఆ ప్రాసెస్లో భారతం విన్నాం, రామాయణం విన్నాం. రామాయణంలో ఒక రావణాసురుడు అంటాడు, సీతను ఎత్తుకుపోవటం, తన దగ్గరే పెట్టుకోవటం. అలాగే భారతంలో ద్రౌపదిని 100 మందిలో వస్త్రాపహరణం చేయటం. అలాగే ద్రౌపది 5 పంచపాండవులను పెళ్లి చేసుకోవటం. ఇటువంటి అన్నీ కూడా పాత కథల్లోనూ పురాణాల్లో ఉన్నాయండి. వాటిని బేస్ చేసుకుని సొసైటీలో అక్కడి నుంచి కొంచెం హింస దగ్గర నుంచి ఫ్యాక్షన్ అని, ఇప్పుడు ఫ్యాక్షన్ సినిమాలు ఉన్నాయనుకోండి. సినిమాల్లో ఫ్యాక్షన్ ఎప్పటి నుంచి వచ్చింది? ఫస్ట్ సినిమా నేను కో-డైరెక్టర్గా పనిచేశాను, ప్రేమించుకుందాంరా అనే సినిమా. దాంట్లోనే ఫ్యాక్షన్ ఇంట్రడ్యూస్ చేసాం. దాని తర్వాత ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ నేపథ్యంలో తీసే సినిమాలన్నీ బాగా ఆడతాయని చెప్పి ఎన్నో సినిమాలు వచ్చినాయి. 80% 90% ఆడినాయి కూడా. బట్ రాయలసీమలో సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేయక ముందు నుంచి ఫ్యాక్షన్ ఉంది కదండి. ఫ్యాక్షన్ అనేది మేము కొత్తగా క్రియేట్ చేసింది కాదు. వాళ్ళు ఎలాంటి కత్తులు వాడతారు, ఎలాంటి పగ ప్రతీకారాలకు ప్లాన్లు వేస్తారు, ఎలా మనుషులను మట్టు పెడతారు అనేది అక్కడికి వెళ్ళి కనుక్కొని వాళ్ళ సిచ్యువేషన్స్ అన్నీ న్యాచురల్గా ఉండేలాగా చేయటం అనేది జరిగింది తప్ప, ఫ్యాక్షన్ అనేది మనం ఒక ఫిక్షన్లా ఊహించి ఏదో చేసి అది చూసి మళ్ళీ రాయలసీమలో ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది అనేది ఏం లేదు కదా. సో ఎక్కువ ఏంటంటే సొసైటీలోనే జరుగుతున్నాయండి. సొసైటీలోనే క్రిమినల్స్ ఎక్కువ ఉన్నారు, క్రిమినల్ మైండ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. లేడీస్లోనూ ఉంటారు, జెంట్స్లో ఉంటారు. వీటిలన్నిటికీ మూలం ఏంటంటే స్వార్థం. ఆ స్వార్థం వ్యక్తి స్వార్థం కావచ్చు, లేకపోతే ఒక ఫ్యామిలీ స్వార్థం కావచ్చు, దాంట్లో డబ్బు ఉండొచ్చు, లేకపోతే పదవి ఉండొచ్చు,
తర్వాత అధికార దాహం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వాటి కోసం జరిగేదే ఈ సొసైటీలో జరిగే అట్రాసిటీలు అన్నిటికీ మూల కారణం అండి. నా నేచరు సాఫ్ట్ నేచరు. నాకు ఇప్పటివరకు అన్నీ సాఫ్ట్ క్యారెక్టర్సే వచ్చినాయి. నటుడికి క్యారెక్టర్ ఎలాంటిదైనా చేయాల్సిన బాధ్యత ఉందండి. అంటే నేను జమీందార్ క్యారెక్టరే చేస్తాను, పనోడి క్యారెక్టర్ చేయను. లేకపోతే నేను జడ్జి క్యారెక్టరే చేస్తాను, లాయర్ క్యారెక్టర్ చేయను. నేను లేకపోతే డీజీపీ క్యారెక్టరే చేస్తాను, పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్ చేయను అని అనకూడదు. సో ఎలాంటి క్యారెక్టర్ చేసినా న్యాయం చేయాలి. ఎట్ ది సేమ్ టైం మనం తీసుకోవాల్సింది ఏంటంటే మన పాత్ర ద్వారా సొసైటీకి హార్మ్ చేసే మెసేజ్ ప్రొజెక్ట్ అవుతుందా, లేకపోతే కొంచెం యూజ్ఫుల్ మెసేజ్ ప్రొజెక్ట్ అవుతుందా, ఇలా చేయటం తప్పు అని చెప్తున్నావా, ఇలా చేయటం మంచిదే అని ఎంకరేజ్ చేస్తున్నావా అనే జాగ్రత్త మాత్రం పడతాను. ఎలాంటి పాత్రలు వచ్చినా చేయటానికి నేను సిద్ధంగా ఉంటాను. వైష్ణవ్ గురించి ఆలోచిస్తే మాత్రం చాలా బాధాకరం అండి. పేపర్లో చూడగానే చిట్టి తల్లి దూరం అయిపోయిందనే హెడ్డింగ్ తోటి వచ్చింది. నిజంగానే చిట్టి తల్లిలా ఉంది. ఆ అమ్మాయి అభం శుభం తెలియని ఆ పసి వయసులో ఆ కాన్వెంట్కో స్కూల్కి వెళ్ళే టైంలో ఈ దుర్మార్గులు కిడ్నాప్ చేసేసి చాలా దారుణంగా నీచాతి నికృష్టంగా తీసుకెళ్ళి బర్న్ చేసేసి అదంతా ఏంటంటే ఎవరికైనా సరే వాళ్ళు దొరికితే వెంటనే వాళ్ళని సేమ్ అదే స్టైల్లో చంపేయాలి అని అంత కోపం, ఆ ఎమోషన్ వస్తుంది. ఎందుకంటే ఆకలి రాజ్యంలో ఒక పాట ఉందండి. ఈ పుణ్య భూమిలో పుట్టడం మా తప్ప, ఆవేశం ఆపుకోలేని అమ్మా నాన్నలదే తప్ప అని. అభంశుభం తెలియని పిల్లలు తల్లిదండ్రులు వల్ల వాళ్ళు భూమి మీదకి వచ్చి వాళ్ళకి ఏ పాపం తెలియక ఏ దేంట్లోనూ షేర్ లేకుండా వాళ్ళు అలా బలైపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. దీనికి నేను అనుకునేది ఏంటంటే చంపిన వాళ్ళది ఎంత షేర్ ఉందో ఆ పాపంలో, అలాంటి దానికి అవకాశం ఇచ్చిన వాళ్ళది కూడా అంతే షేర్ ఉందండి. ఇప్పుడు ఆ విషయంలో మనం చాలా ఆలోచించాలండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో పిల్లలు కానీ పెద్దాళ్ళు కానీ, పెద్దాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా ఫ్యామిలీ మీద ఎంతవరకు ఆ ఇంపాక్ట్ ఉంటుంది, తర్వాత ఏం జరుగుతుంది, ఫ్యామిలీ ఎలా బలవుతుంది, సొసైటీలో వాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఉంటుంది అని పెద్దవాళ్ళు ఆలోచించాలి. అలాగే పిల్లలు కూడా మా నాన్నగారు మా మదరు ఎలా మనల్ని పెంచుతున్నారు, మనం బయటికి వెళ్తే వాళ్ళ డిసిప్లిన్కి కానీ వాళ్ళకున్న సమాజంలో ఉండే గౌరవానికి కానీ, మనం చేసే కార్యక్రమాలు కానీ, మనం చేసే ఈ ఫ్రెండ్షిప్ కానీ, మనం చేసే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతాయి, వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు, ఎంత హర్ట్ అవుతారు, వాళ్ళు ఎంత కష్టపడి మన భవిష్యత్తు కోసం వాళ్ళు రెయిన్బోళ్ళు కష్టపడి ఎంత బాగా మనకి సెట్ చేస్తున్నారు, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం ఉందండి. బట్ ఆ చిన్నపిల్లల విషయంలో మట్టుకు పెద్దాళ్ళదే తప్పు. వాళ్ళకు ఉండే ఇల్లీగల్ కాంట్రాక్టో లేకపోతే సెకండ్ ఫ్యామిలీ ఫస్ట్ ఫ్యామిలీ గొడవలు ఇవన్నీ అసలు మూల కారణం అదే కదండి, గొడవే కదా. ఆ గొడవకు ముందేదో ఆస్తి ఉంటుంది, ఆ ఆస్తి అటు వెళ్ళిపోతుంది ఇటు రాకుండా అని వీళ్ళకి ఫీలింగ్ కలగటం, అసలు ఆ సందర్భం క్రియేట్ అవ్వకూడదండి. ఆటోమేటిక్గా అలాంటి ఇష్యూల్లో గ్యారంటీగా ఆస్తి గొడవలు వస్తాయి, ఇంట్లో తగాదాలు వస్తాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ వస్తాయని అవగాహన తల్లిదండ్రులే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వీలైతే మోర్ క్లారిటీగా ఉండి క్లియర్గా చెప్పేసి, ఎంతమంది లేరండి, ఇద్దరు ఫ్యామిలీలు ఉండి హ్యాపీగా ఉన్నవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అదే క్లియర్గా మాట్లాడేసి, లేదు మీరు ఫస్ట్ ఫ్యామిలీ మీకు ఏదో 75% వాటా మీకు ఇస్తున్నాం, వాళ్ళు కూడా మన మీద డిపెండ్ అయి ఉన్నారు కదా వాళ్ళకి 25 ఇస్తున్నాం, అలా క్లారిటీతో ఉంటే అవి జరిగి ఉండకపోవచ్చు. లేదు మొత్తం అంతా అటు వెళ్ళిపోతుందేమో, ఇటు అసలు ఏమి రాదేమో అనే ఒక చిన్న భయంతో, స్వార్థంతో, ఆ బెంగతోటి, ఆ ఎమోషన్లో వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తే అది ఇంకో రకంగా అయిపోయి ఆ టైప్ ఆఫ్ హత్యలు కానీ లేకపోతే మర్డర్స్ కానీ ఎక్కువ జరగటానికి అవకాశం ఉంది.